ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చంద్రకి మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తనకు సంబంధించిన ఆస్తిని డబ్బును అక్కడి నుంచి ఎత్తుకునేసి విక్రమ్ అయితే ఫ్లైట్ లో విదేశాలకు పారిపోతాడు. తర్వాత తనైతే స్పృహ కోల్పోవడంతో తనని ఎయిర్పోర్ట్ హాస్పిటల్లో డాక్టర్లు ట్రీట్ చేస్తూ ఉంటారు. చంద్రతో మాట్లాడాలి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయడంతో డాక్టర్ లిఫ్ట్ చేసి అసలు విషయం చెప్తాడు. తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది, స్పృహ లేదు అని చెప్పడంతో వాళ్ళైతే కంగారు పడిపోతారు. ఇక చంద్ర వాళ్ళ పెదనాన్న వాళ్ళన్న హాస్పిటల్కి అయితే బయలుదేరి వస్తూ ఉంటారు. హాస్పిటల్లో చంద్రకి స్పృహ వచ్చిన తర్వాత తను ఎక్కడున్నానో అర్థం కాక తర్వాత నేను ఇక్కడ ఉన్నానేంటి, నా భర్త ఏడి, నేను ఇప్పుడు ఫారిన్ వెళ్ళాలి కదా అని డాక్టర్ని అడుగుతూ ఉంటే డాక్టర్ అయితే అవన్నీ నాకు తెలీదు, నేను స్పృహ లేకుండా ఇక్కడ తీసుకొస్తే నేను ట్రీట్ చేస్తున్నాను, అంతవరకే నాకు తెలుసు, నీ వివరాలు ఏవి నాకు తెలియదు అని డాక్టర్ చెప్తాడు. చంద్ర వాళ్ళ అన్న వాళ్ళ పెద్దనాన్న డాక్టర్ దగ్గరికి వస్తారనమాట. వచ్చిన తర్వాత నేనే డాక్టర్, మీకు ఫోన్ చేసింది, మా అల్లుడు మా అమ్మాయి ఫారిన్ వెళ్ళాలి కానీ ఫ్లైట్ మిస్ అవ్వడంతో మా అల్లుడు ఒకడే వెళ్ళిపోయాడు, మా అమ్మాయిని రేపు ఫ్లైట్ ఎక్కిస్తాను, నేను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఇక చంద్రని అయితే అక్కడ నుంచి తీసుకొచ్చేస్తారు. ఇక కారులో వెళ్తున్నంతసేపు చంద్ర నేను ఇక్కడ ఉన్నాను ఏంటి పెదనాన్న, నేను ఫారిన్ వెళ్ళాలి కదా, మా ఆయన ఏమయ్యాడని అడుగుతుంటే వాళ్ళైతే నువ్వేం మాట్లాడొద్దు, ఇంటికి వెళ్ళేంత వరకు నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పి తననైతే ఇంటికి తీసుకెళ్తాడు. చంద్ర వాళ్ళ పెదనాన్న అయితే వాళ్ళ ఊర్లో వాళ్ళ ప్రత్యర్థి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటాడు. ఈ కాలం పిల్లలు మనకు పెళ్లి చేసే అవకాశం కూడా ఇవ్వరు, చదువుకున్న పిల్ల కదా ఎవరో ఒకరిని చూసుకునే ఉంటుందిలే అని అతను అనడంతో వరదరాజులైతే కోప్పడతాడు. చంద్ర నేను పెంచిన పిల్ల, నా చేతుల మీద పెరిగిన పిల్ల, నేను ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటుంది, అలా ఉంటుంది నా పెంపకం అని అతనితో గర్వంగా చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తనైతే బాధపడతాడు. తర్వాత తన కొడుక్కి కారుని చీకటి పడ్డాకే ఊర్లోకి పోనివ్వు అని చెప్తారనమాట. తర్వాత చీకటి పడ్డ తర్వాత చంద్రని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్తారు. ఇంట్లో వాళ్ళందరూ దిగులుగా కూర్చొని ఉంటారు. తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత చంద్ర అయితే ఇంట్లో వాళ్ళందరూ అడుగుతూ ఉంటుంది, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, మా ఆయనతో ఫారిన్ వెళ్ళాలి కదా, నాకు కళ్ళు తిరిగి పడిపోయాను అంటున్నారు, నేను ఎప్పుడు పడిపోయాను, నాకేం జరిగింది, తనైతే అలా అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళ పెదనాన్నైతే కోపంతో ఇక ఆపు నీ నాటకాలు, ఏం తక్కువ చేశాను నీకు, నా తమ్ముడి బిడ్డవైనా కూడా నా చేతుల్లో పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అలాంటిది నువ్వు అడిగినవన్నీ తీసిచ్చాను, అయినా నన్ను మోసం చేయాలని నీకు ఎలా కనిపించింది, నేను చూసిన సంబంధం వద్దు అంటే చదువు మీద ఇష్టంతో వద్దన్నావు అనుకున్నానే కానీ మనసులో ఒకరిని పెట్టుకుని పెళ్లి ఒకరితో చేసుకుని నా పరువు తీస్తావని నేను అనుకోలేదు, అదీగాక నీ కట్టుకున్న వాడి ముందుకే నీవు ప్రేమించిన వాడిని తీసుకొస్తావా, నీకెంత ధైర్యం, నా పరువు తీయడానికి ఇలాంటి పనులన్నీ చేసావా నువ్వు అని చంద్రన్ అయితే చడామడ తిట్టేస్తా ఉంటాడు వాళ్ళ పెదనాన్న. అసలు చంద్రకైతే అసలు ఎందుకు తిడుతున్నారు ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాక తనైతే ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ పెదనాన్న మాటలకు చంద్ర ఏడుస్తూ నేను అలాంటి దాన్ని కాదు పెదనాన్న, నేనేంటి ఎవరినో ప్రేమించడం ఏంటి, నా భర్త ముందుకు నేను ప్రేమించిన వాడిని తీసుకురావడం ఏంటి పెదనాన్న, నాకేం తెలీదు, నేను ఎవరిని ప్రేమించలేదని ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇక నాటకాలు ఆడి ఎవరిని నమ్మించలేవు అని విక్రమ్ తనకు పంపించిన వీడియోని చంద్రకి చూపిస్తాడు. చూసావా నువ్వు చేసిన నిర్వాకాన్ని ఆ అబ్బాయి మాకు పంపించాడు, ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి నిన్ను వదిలేసి ఇక్కడి నుంచి ముఖం చూపించలేక వెళ్ళిపోయాడని తనైతే తిడుతూ ఉంటాడు. ఎయిర్పోర్ట్ లో జ్యూస్ తాగాను, ఆ తర్వాత నాకేమీ తెలియదు పెదనాన్న, తర్వాత లేచేటప్పుడు హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి తను ఎంత చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే ఎదురుగా వీడియో కనిపిస్తుంటే ఎవరు నమ్ముతారు. ఇక తనకు అర్థమవుతుంది మిమ్మల్ని మోసం చేసింది ఎవరో కాదు, ఆ విక్రమే మిమ్మల్ని మోసం చేశాడు, ఇదంతా అబద్ధం పెదనాన్న అని చెప్తే కూడా ఎవ్వరు నమ్మరు. ఆ అబ్బాయి నిజంగా మోసం చేయాలి అనుకుంటే పెళ్లి దాకా ఎందుకు తీసుకొస్తాడు, ఆస్తి పత్రాలు పెళ్లికి ముందే ఇచ్చాం కదా, అవి అప్పుడే పట్టుకుని పారిపోయి ఉండొచ్చు కదా, ఇప్పటికైనా ఎవరు మోసం చేశారో తెలుసుకోలేనంత పిచ్చి వాళ్ళం కాదు మేము అని చెప్పేసి చంద్రని బాగా తిడతాడు. ఈ ఊర్లో నాకున్న పరువుని పరపతిని మొత్తం నాశనం చేశావు అని చెప్పి తిట్టి తన భార్యతో అయితే రేపటి నుంచి తన ఇల్లు దాటి బయట రాకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఊర్లో వాళ్ళందరూ చంద్రకి పెళ్ళయ్యి భర్తతో పాటు ఫారిన్ వెళ్ళింది అనుకుంటున్నారు, అలాగే అనుకోవాలి, తను ఇంట్లో నుంచి బయటికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని తన భార్యకైతే వార్నింగ్ ఇస్తాడు వరదరాజులు. చంద్ర ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ తన దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని ఓదారుస్తూ ఉంటుంది. నిన్ను ఓదార్చడం తప్ప నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను, నువ్వు కనీసం నాకైనా నిజం చెప్పుండాల్సింది కదా, నువ్వు నిజంగా అబ్బాయిని ప్రేమించుంటే నాకైనా నిజం చెప్పుంటే నేను ఇంత దూరం రానిచ్చి ఉండను కదా, కనీసం ఇప్పుడైనా చెప్పు ఎవరతను అని అడుగుతుంది. ఇక చంద్ర అయితే అమ్మా నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా, నేనేంటో నీకు ఇంతేనా అర్థమైంది అని తనైతే బాధపడి చెప్తూ ఉంటుంది.
నేను ఎవరిని ప్రేమించడం లేదని చెప్తే ఎవ్వరు నమ్మరేంటి అని చంద్ర ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అయితే నమ్మేలా లేదమ్మా, మీ పెదనాన్న దగ్గర ఉన్న ఆధారం సాక్ష్యాలు చూస్తే ఎవ్వరు నమ్మరు. ఆ అబ్బాయి నిజంగా మోసం చేసేవాడే అయితే మాకే ఫోన్ చేసి ఎందుకు చెప్తాడు, పెళ్లి దాకా ఎందుకు తీసుకెళ్తాడు, నిశ్చితార్థం రోజే ఆస్తి పత్రాలు ఇచ్చినప్పుడే పారిపోయి ఉండేవాడు కదా, అలా వెళ్ళలేదంటే మంచివాడనే కదా అని వాళ్ళ అమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఏం జరగబోతుందో మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.